గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఉలవ చారు పెడదామని ఉలవలు ఒక గ్లాసు అంటే నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. మీకు ఎన్ని అవసరమో అంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి తీసుకోండి. సో ఒక గ్లాస్ నైట్ మొత్తం నేను సోక్ చేశాను, లాస్ట్ నైట్ యాడ్ చేశాను. ఇవి ఎంత నానితే అంత మంచిదండి. దీంట్లో ఉండే మినరల్స్ అంతా మనకి బాగా వస్తుంది. నానితేనే వస్తుంది, నానుకుంటే మాత్రం బాగుండవండి. సో ఇవి నైట్ మొత్తం వాటర్ మాత్రం ఫస్ట్ 2 times బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ రిమూవ్ చేసి నెక్స్ట్ టైం నైట్ సోక్ చేసిన వాటర్ను కూడా నేను 2 times మళ్ళీ అంటే కొంచెం అవి బంకగా ఉన్నట్లుగా వస్తాయి కదా, సో అందుకని ఆ వాటర్ కూడా రిమూవ్ చేసేసాను. ఫస్ట్ వీటిని వరకు 2 విజిల్స్ అనేది లైట్గా సాల్ట్ వేసి నేను 2 విజిల్స్ అయితే రానిచ్చేస్తాను. తర్వాత మనం వీటితో యాక్చువల్గా ఈ గింజలు మిక్సీ పెట్టి చేసుకోవచ్చు, అదర్వైజ్ వీటికి వచ్చే వాటర్ వరకే చారు అనేది పెట్టుకోవచ్చు, ఉలవ చారు. సో ఎట్లా వీలైతే అలా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చి దీన్ని కుక్ అవనిచ్చిన తర్వాత ఉలవ చారు అనేది ఎలా పెడతాను అనేది చెప్తానండి. చూసారు కదా, బాగా నానిపోయాయి, ఎంత బాగా వచ్చాయి కదా, బాగా ఉబ్బాయి కూడాను. అంటే నానితేనే బాగా వస్తుంది అది, ఓకేనా. సో ఇప్పుడైతే 2 విజిల్ రానిచ్చేస్తాను. స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేశానంటే ఒక 2 విజిల్స్ రానిస్తాను. నాకు ఒక డౌట్ ఉందండి, ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. యాక్చువల్గా ఉలవలతో ఒకటే ఉలవ చారు పెడతా ఉంటారు, రిమైనింగ్ పప్పులు అన్నీ మిల్లెట్స్ అవి మామూలుగా మనం ఉడకబెట్టుకొని పెసలు కానీ గుగ్గిళ్ళు వాటితో పెడతారా లేదనేది నాకు ఐడియా లేదు. అయినా ఒకసారి ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. ఇన్ కేస్ పెట్టచ్చు అంటే నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో విజిల్కైతే రావడం ఇప్పుడే సౌండ్ వస్తుందండి. సో వాటర్ అంతా కొంచెం పోతూ ఉన్నాయి. సో 1 విజిల్. రెండు విజిల్లు అయితే రానిచ్చాను, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. వాటర్ అంతా ఇలా సపరేట్ చేసేసి ఇవైతే మామూలుగా పోపు చేసుకున్నాను. ఇట్లా ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసేసి ఇవైతే ఎలా చేస్తానో వాటికి ఏం కావాలో చెప్తాను. అయ్యండి. సో ఉలవ చారుకి ఏమేమి కావాలనేది చూసారా, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, చింతపండు ఉంది కొంచెం. ఇవి దీంట్లో ఇందాక మనం తీసాం కదా గుగ్గిళ్ళు, అవి ఉలవ గుగ్గిల్లో వాటరు. సో వీటిల్లో ఉప్పు, పసుపు, కారం అంతే, ఇంకంతకు మించి ఏం అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఆ ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ కుక్కర్ ఉడకబెట్టాను కాబట్టి దాంట్లో నేను పోపు పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర అనేది వేస్తాను. మామూలుగా మనకి పోపు అంటే ఆవాలు జీలకర్ర అనేది రొటీన్ అయిపోయింది. సో ఆవాలు జీలకర్ర వేసాను. సో ఇవి కొంచెం చిట్టపట్టలు అన్నాక ఈ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ అంతా కూడా బాగా మగ్గనిచ్చి తర్వాత ఈ రసం ఇవి పోసేసి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. సో అవైతే చిట్టపట్టలు అనేసాయి. సో ఇప్పుడు ఎర్రగడ్డ, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి అన్నీ వేసేసాను. ఇవి బాగా మనకి మగ్గనిచ్చేస్తాము. ఒక 5 to 10 minutes బాగా లోనే మగ్గనిద్దాము. సో ఆ విధంగా టమాటా బాగా మగ్గింది, ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా మగ్గనిచ్చాము. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి ఈ రసం అనేది యాడ్ చేశాను. సో నేనైతే ఉప్పు వేసాను, కల్లుప్పు యాడ్ చేశాను. ఇది కల్లుప్పు లైట్గా పోతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారపొడి వేసాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసి సో ఇప్పుడు దీంట్లో ఉలవ చారు అనేది యాడ్ చేసుకొని సో అంతేను. సో బాగా తెల్లిపోతే ఉలవ చారు అనేది రెడీ అయిపోయినట్లయినా మనకి బాగా తెల్లనిచ్చి ఆపేసుకునేదాను, అంతేను.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీకు ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. చూసారా నాకైతే ఉప్పు అనే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఇది బాగా మనం తెల్లనిచ్చేసి ఆఫ్ చేసేసుకున్నాము. అంతేను. ఉలవచారు అనేది చాలా అంటే చాలా ఈజీగా, ఏం లేదండి. టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, ఆనియన్, ఎర్రగడ్డ, ఉప్పు, పసుపు, కారము, మనం వాటర్ సపరేట్ చేసాం కదా. ఒక టీ గ్లాసు ఉలవచారుతో ఉలవలతో మనము గుగ్గిలు చేసుకున్నాము, అట్ ది సేమ్ టైం ఉలవచారు చేసుకున్నాము. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. నాకైతే బాగా నచ్చింది. నేను ఆల్రెడీ చేసుకున్నాను, చాలా బాగుంది. అందుకనే నేను ఒకసారి వీడియో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో చేశాను. సో మీకు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఉలవ గుగ్గిళ్ళు అయితే ఆనియన్, పచ్చిమిర్చి అట్లా తింటుంటే ఎంత బాగున్నాయనండి. హెల్త్ చాలా అంటే చాలా మంచిది. సో బాగా తెల్లిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సరిపోతుందండి. ఆల్రెడీ ఇవి బాయిల్ అయిన వాటరే కాబట్టి కాకుండా తెల్లనిచ్చాను. సో ఎలా ఉందంటే పప్పుల్స్ చేసుకుంటాం కదా మనం పలుసగా, అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రసంలాగే చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. వేడిగా ఇప్పుడు అన్నం వేసుకొని తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది.